హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ముగ్గురు వ్యక్తులు ఏ కామా బి కామా సిలు మొత్తం 5 లక్షల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో ఏ అనే వ్యక్తి బి కంటే 40,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టగా బి పెట్టుబడి సి పెట్టుబడి కంటే 50,000 రూపాయలు ఎక్కువ. సంవత్సరాంతర లాభంలో బి వాటా 25,500 అయితే అందులో ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది ఏ కామా బి కామా సి అనే ముగ్గురు వ్యక్తుల గురించి సంబంధించింది. సో వాళ్ళు ముగ్గురు కలిసి 5 లక్షల రూపాయల పెట్టుబడిని ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అందులో వాళ్ళ పెట్టుబడి అనేది ఏ విధంగా ఉందో ఒక రకంగా చెప్పాడు. సో కంప్లీట్ డేటా చెప్పకుండా ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి సంబంధించి లింక్ ఇచ్చాడు. సో బి అనే వ్యక్తికి సికి సంబంధించి లింక్ ఇచ్చాడు. సో సి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో దానికంటే 50,000 రూపాయలు ఎక్కువ బి చేశాడు. సో బి ఎంతైతే చేశాడో బి కంటే 40,000 రూపాయలు ఎక్కువ ఏ చేశాడు. సో ఇక్కడ మనం సి అనే వాటా మనకు తెలియదు కాబట్టి సి సపోజ్ ఎక్స్ రూపాయలు పెట్టినట్లయితే బి ఎక్స్ ప్లస్ 50,000 50గా రాస్తున్నాను. అదేవిధంగా ఏమవుతాడు, ఎక్స్ ప్లస్ 50,000 అంటే బి పెట్టిన దానికంటే 40,000 రూపాయలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళ మొత్తం పెట్టుబడి అనేది మళ్ళీ అంటే మొత్తం అంటే ప్లస్ తీసుకుంటే 5 లక్షలు కాబట్టి వేలని చూపించిన కాబట్టి 100 తీసుకుంటున్నాను. లేదు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే డైరెక్ట్గా 0 తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా 3 zeros, ఇక్కడ కూడా 3 zeros ఉంటాయి. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x 50 ప్లస్ 40 90,000 90,000 ప్లస్ 50,000 1,40,000 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 లక్షలు. సో ఇక్కడ మనకి 3x వాల్యూ కావాలంటే ఈ 1,40,000 ఇటు తీసుకొస్తే మైనస్ 1,40,000 తీసుకుపోతే మనకి 3,36,000 మిగలడం జరుగుతుంది. సో అందులో ఇది 3x వాల్యూ. సో x వాల్యూ కావాలంటే బై 3 చేస్తాం, అప్పుడు మనకి 1,20,000 అనేది వస్తుంది. సో 1,20,000 అంటే సి వాటా 1,20,000. అప్పుడు బి వాటా ఏమవుతుంది, సి కంటే 50,000 ఎక్కువ అంటే 1,70,000. అదేవిధంగా ఏ వాటా ఏమవుతుంది, బి కంటే 40,000 ఎక్కువ అంటే 2,10,000 అవుతుంది. సో ఇప్పుడు ఏబీసీల వాటాలు మొత్తం కలిపితే మళ్ళీ 5 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనం రఫ్లో చేయాల్సిన పని. ఎందుకంటే మనకు అడిగింది ఇక్కడ వాటాలు ఎంత అని అడుగుతలేడు. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండో అడగట్లేదు. మనకు అడిగేది బి వాటా కనుక ఇంత ఉంటే మిగిలిన వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నగా రేషియో తీసుకుందాం. రేషియో తీసుకుంటే A/B/C వస్తుంది. సో A/B/C అంటే మనకి అన్ని జీరోస్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే 4 జీరోలు క్యాన్సిల్ చేస్తే 12, 17, 21 వస్తుంది. 12:17:21 తీసుకోవచ్చు. సో ఇప్పుడు రేషియో వచ్చేసింది మనకి, అంటే ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన రేషియో వచ్చేసింది. సో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రేషియో వచ్చిన తర్వాత మనకి ఇచ్చింది డేటా ఏంటంటే బి వాటా ఇచ్చాడు. సో బి వాటా ఎంత అని ఇచ్చాడు, బి వాటా 25,500 అని చెప్పించాడు. అయితే ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో బి అంటే ఎంత ఉంది ఫ్రెండ్స్, అక్కడ 17 అని ఉంది. సో 17 పార్ట్స్ ఈక్వల్ టు 25,500 అయితే 12 పార్ట్స్ ఈక్వల్ టు ఏ వాటా 21 పార్ట్స్. 21 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఎవరికి అడిగాడు, బీది ఇచ్చాడు, ఏది అడుగుతున్నాడు కాబట్టి 21 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అని తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇంటూ 21/17. సో 17 ఎక్కం 17 తీసుకుంటాం, 8 మిగులుతుంది, 85, 15 85 పక్కన 2 zeros. సో 21 × 15 21 × 15. సో దానికోసం మళ్ళీ 5, 10, 21. సో 31,500 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో 31,500 అనేది ఇక్కడ కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ పెద్దగానే ఉంది కానీ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ తక్కువ టైంలో చేయడం కోసం ఎక్స్ అనుకోండి, ఎక్స్ ప్లస్ 40 ఎక్స్ ప్లస్ 90. సో అట్లా తీసుకుంటే ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుంది. సో మనం ఇక్కడ
ఫస్ట్ ఏబీసీల నిష్పత్తి కనుక్కున్నాక పెట్టుబడి నిష్పత్తి, ఆ పెట్టుబడి ప్రకారమే వాటాలు అంటే వాళ్ళ లాభాలు పంచుకుంటారనే బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. సో యాక్చువల్గా మనం ఇక్కడ చేసింది పెట్టుబడి నిష్పత్తి. ఈ నిష్పత్తి ప్రకారమే వాళ్ళ లాభాలు కూడా ఉంటాయి కాబట్టి అదే నిష్పత్తి ప్రకారం వాళ్ళ లాభాలను పంచినట్లయితే బి లాభం మనకి ఇచ్చాడు, బి వాటా. సో దాని ప్రకారం ఏ వాటాని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు త్రూ క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక ఉత్పత్తిదారు ఒక ప్రత్యేకమైన విడి విభాగాన్ని ఒక్కొక్కటి 25 రూపాయల చొప్పున 2000 సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడు. అంటే ఒక్కొక్కదాని కాస్ట్ 25, అట్లా 22,000 చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. అంచనా ప్రకారం సరఫరా చేసిన వాటిలో 5% నాణ్యత పరీక్షలో నెగ్గకపోయినప్పటికీ కూడా అతనికి 25% లాభం వస్తుంది. కానీ సరఫరా అయిన విడి భాగాల్లో 50% తిరస్కరణకి గురైనవి, అప్పుడు అతనికి కలిగే నష్టం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక్కొక్కటి 25 రూపాయల చొప్పున 2000 ఐటమ్స్ని, ఒక్కొక్కటి 25 రూపాయల చొప్పున 2000 ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. అయితే అతని గెస్సింగ్ ఏమని ఉందంటే, సపోజ్ ఇలా 5% టెస్టింగ్లో పోతే రిమైనింగ్ అతనికి 25% లాభం వస్తుందని చెప్పేసి గెస్ ఉంది. బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే ఇక్కడ 50% టెస్టింగ్లో పోయినాయి. సో ఇప్పుడు అతనికి ఎట్లా నష్టం వస్తుంది, ఆ నష్టం అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5% పోయినప్పటికీ కూడా 25% లాభం వస్తుంది. 5% పోయినప్పటికీ కూడా 25% లాభం వస్తుంది. సో ఫస్ట్ 5% పోతాయి. సో 2000 రూపాయలు 2000 ఐటమ్స్లో 5% ఎంత అంటే ఫస్ట్ 10% చేద్దాం. 10% ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 200. అందులో నుంచి 5% ఎంత, 100 వస్తుంది. సో 100 తీసేస్తే మనకి 1900 ఐటమ్స్ ఉంటాయి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2000 ఐటమ్స్ ఉన్నాయి, అందులో 5% టెస్టింగ్లో పోతాయి అని ఇచ్చారు కాబట్టి సో 5% తీసి పక్కకు పెట్టాలి. సో 5% తీయడానికి మనం ఏం చేస్తున్నామంటే 2000 ఉన్నాయి కాబట్టి అలా 10% 200కి సమానం, 5% 100కి సమానం. సో 100 తీసేస్తే 1900 ఉన్నాయి. సో 1900 కనుక ఒక్కొక్కటి 25 చొప్పున అమ్మితే 1900 కనుక ఒక్కొక్కటి 25 చొప్పున అమ్మితే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 19 ఇంటూ 25. సో 19 ఇంటూ 25 అంటే మళ్ళీ పెద్దగా కూడా చేయనవసరం ఫ్రెండ్స్, 19 ఇంటూ 25 చేయాలి, మనకు మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు అంటే మొత్తం ఎంత రూపాయలు వస్తుందో కనుక్కోవాలి. సో మొత్తం ఎంత రూపాయలు వస్తుందో కనుక్కోవాలంటే రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 19 ఇంటూ 25ని మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 20 చేసుకోండి, ఎందుకంటే 25 ఇంటూ 20 500 వస్తుంది. ఒక 25 తీసేయండి, అప్పుడు ఏమవుతుంది మనకి 475 అవుతుంది. 475 పక్కన 20. సో చూడండి ఫ్రెండ్స్, మనం మల్టిప్లికేషన్ చేయడంలో విధానంలో డిఫరెంట్ ఉంటే ఈ రకమైన అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది 47,500 వచ్చేసింది. సో 47,500 ఏం చేస్తున్నాం మనం 25 ఇంటూ 20 చేస్తే 500, 19 కాబట్టి ఒక 25 తీసేస్తున్నా 475 పక్కన 2 zeros అంటే 47,500 వస్తాయి. సో 47,500 వచ్చినప్పటికీ కూడా అతనికి 25% లాభం వస్తుందంట. అంటే అతని పెట్టుబడి ఏంటో ఇప్పుడు మనం కనుక్కోవచ్చు. తన పెట్టుబడి ఏమవుతుంది, 100 అవుతుంది. తనకు వచ్చిన లాభం ఎంత, 25%. ఇది ఎప్పుడు వస్తుంది, ఒకవేళ తనకి 47,500 రూపీస్ వస్తే 25% లాభం వస్తుంది. అంటే లాభం కాబట్టి 100కు 125 కలిపితే 100 ఈక్వల్ టు ఎంత అని చెప్పి చేస్తున్నాం. సో మనం మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 47,500 బై ఇంటూ 100 బై 125. సో సింపుల్ ఫ్రెండ్స్, 25 4 25 5 5 1 5 9 5 9 45, 2 మిగులుతుంది 25, 5 5 25 00. సో 95 ఇంటూ 4, 95 ఇంటూ 4 అంటే 4 2 20, 4 5 20, 4 9 36 ప్లస్ 2 38,000. సో తన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫ్రెండ్స్, 38,000. సో 38,000 తనకు యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అందులో 5% లాస్ అయినప్పటికీ కూడా తనకి 25% లాభం వచ్చింది కాబట్టి తన ఇన్వెస్ట్మెంట్ అనేది 35,000. సో మస్ట్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే 5% పోతే ఎంత అని అనుకుంటే అక్కడ 50% వెళ్ళిపోయినాయి. సో 50% వెళ్ళిపోయినాయి అంటే 2000లో 15 పోతే 1000 మిగులుతాయి ఫ్రెండ్స్. సో ఒక్కొక్కటి 25 రూపీస్ కాబట్టి తనకి ఎంత అమౌంట్ వస్తుంది, 25,000 వస్తుంది. సో 25,000 వచ్చింది. తన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 38,000. తనకు రిటర్న్ ఎంత వచ్చింది, 25,000. అంటే ఎంత నష్టపోయాడు, 13,000 రూపాయలు నష్టపోయాడు. చాలా సింపుల్ చేయొచ్చు, తర్వాత కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. సో ఈ క్వశ్చన్ మట్టుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇన్వెస్ట్మెంట్ అంటే తన పెట్టుబడి ఎంతనో కనుక్కోవాలి. సో తన ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవడం కోసం మనం చేసే ప్రాసెస్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 2000 ఐటమ్స్లో 5% పోతే 25% లాభం వస్తుందని చెప్పి అనుకున్నాడు కాబట్టి 5% పోయినాయి అనుకుందాం. సో 5% ఎంత, 100 తీసేస్తే 1900 ఐటమ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 25 రూపాయలు. సో మొత్తం ఎంత వస్తుంది మనకి, 47,500 వచ్చింది. ఈ 47,500 వస్తే తనకి 25% లాభం వస్తుంది. అంటే 125 ఈక్వల్ టు
47,500. సో మనకి తన ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడైనా సరే 100కి తీసుకుంటాం కాబట్టి 100 ఈక్వల్ టు ఎంత చేస్తే 38,000 వచ్చింది. అంటే తన ఇన్వెస్ట్మెంట్ తనకు అయ్యే ఖర్చు 38,000. సో దాన్ని బేస్ చేసుకుంటే 5% పోతే అనుకున్నాడు కానీ 50% పోయినాయి కాబట్టి 2,000 50% 1000 తీసేస్తే 1000 మిగులుతున్నాయి. ఆ 1000 ఒక్కటి 25 రూపాయలు అమ్మింది కాబట్టి తనకి 25,000 వచ్చాయి. సో 25,000 వచ్చాయి కానీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? 38,000 అయింది. కాబట్టి తనకి నష్టం వచ్చింది. ఆ నష్టం కూడా ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 13,000 రూపాయల నష్టం రావడం జరిగింది.